హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చూద్దాం ప్రియులారా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చూసుకుందాం, లేఖనాలను చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చెప్పుకున్నాము ఒక మాట, ఆ మాటనే మళ్ళీ మనము కిందది పరిశుద్ధతను నిన్న రాత్రికాల సమయము దైవచనాన్ని మనం మాట్లాడుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం. సౌద్యం అందరం కూడా తీసుకోండి. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎడల ఆయన దయ చూపును. చాలు పిల్లరా, తల వచ్చినట్టు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల మానవ, చదవబడిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మచేతను నింపండి. నాలో మీరుండి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ యాంత్రం ద్వారా వింటున్న వారితోనూ కూడా మీరే మాట్లాడి మీ ఘనమైన శ్రేష్టమైన జీవగల నామానికి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట, అపహాసకులను ఆయన అపహాసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాత్రికాల సమయం మందు మనము అపహాసకులను ఆయన ఎలాగ అపహాసించును అనేది మనము మాట్లాడుకున్నాం పిల్లలై. ఈ పగలు మరి 3వ దినాన్ని చూస్తే దీనుల ఎడల ఆయన దయ చూపును అని చెప్తున్నాడు పిల్లరా. దీనులు అంటే ఎవరు? దీనుడు అంటే ఎవరు అంటే పిల్లరా, వినయమ కలిగినట్టు వారు, సాత్వికముతో ఉన్నట్టు వారు, దీనత్వము అంటే దయలత్వము కలిగినట్టు వారు. ఇంకా మనం గమనించాలంటే జ్ఞాని అయిన సొలొమోను చెప్తుంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం ద్వారా జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తూ ఉంటాడు, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట మేలు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఇంకెవరున్నారంటే పిల్లరా, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగిన దీనులతో పొత్తు చేయట మేలు. అంటే వారు మంచివారని, సహోదరులు ఉదయం కలిగినట్టు వారని. ఇంకా దీనులు అంటే పిల్లరా, వారు దేశించరు ఎవరిని, వారిని ఎవరు అపహసించరని. వారు ఇంకా మనం చూస్తే పిల్లరా, ఎవరిని కూడా సేదరించుకోలేనంటి వారు, చిరాకు పడలేనంటి వారు, ఇంకా నీడల నాయల దయ చూపించినట్టు వారు, వారు దేవునికి భయపడినట్టు వారు, జాలి కలగజేసినట్టు వారి, జాలి కలిగినట్టు వారే, కనికరమ కలిగినట్టు వారే ఈ యొక్క దీనులని నేను తెలియపరుస్తున్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంటుందంటే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విషయంలో అంటే ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు అంటే వారు సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు పిల్లరా, ఆయనలాగా ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో, ఆయనలాగా ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో, ఆయనలాగా ఎవరైతే ప్రేమపూర్వకంగా దేశము లేకుండా, కోపము లేకుండా, దీనత్వము కలిగి అందరినీ కూడా ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే హృదయపూర్వకంగా దయా జాలి చూపిస్తూ ఉంటారో, దేవుడు వారిని ఏం చెప్తానంటే దీనులు అని చెప్తున్నాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దేవునికి ఒక మాటలో చెప్పాలంటే దేవునికి భయపడినట్టు వారు, వాళ్ళు ఏం చేసినట్టు వారండి? దీనిలంటే దేవునికి భయపడినట్టు వారు, అధికారులకు భయపడినట్టు వారు. ఎక్కడ ప్రియులారా ఒక మాట కూడా ఇతరులను కానీ ఎవరిని కూడా దుర్భాషలో మాట్లాడకంట, అగౌరవపరచకంట, గౌరవ మర్యాదలతో దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వారే దీనులు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, దేవుడు ఇంకా ఏ విధంగా దేవుడు కృప చూపించబోతున్నాడు? దేవుడు చెప్తున్న మాట, దీనుల ఎడల ఆయన దయ చూపును. దీని ఎడల ఆయన ఏం చేస్తాడండి? దయ చూపిస్తుంటాడు. ఎలాంటి దయ చూపిస్తూ ఉంటాడు? ఎలాంటి దయ చూపిస్తూ ఉంటాడు? ఎలాంటి దీవెనలు ఆయన కురిపిస్తూ ఉంటాడు అంటే పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనము
ఒకసారి పరిశీలన చేసినట్టయితే అది చెప్తున్న మాటలు కొన్ని మనం గమనిస్తే ప్రియులారా, దీనిని ఎలాంటి ధైర్యం కనపరుస్తాడు ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తే, మొదటగా కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పుము. ఏంటంటే చాలు చాలు ప్రియులారా, ఆయన ఏం చేస్తానంటే ప్రియులారా, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులు అంటే ప్రియులారా నడిపిస్తారంట. సత్యమైన మార్గాలు మీరు ఎలాగ నడవాలి, యథార్థమైన మార్గాలు మీరు ఎలా నడవాలి, న్యాయ విధులు మీరు ఎలా ఆలోచించాలని చెప్పి వాటి క్రమముగా ఆయన నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు తన మార్గాన్ని దీనులకు ఏం చేస్తాడండి, తెలియపరుస్తూ ఉంటాడు, ఉపదేశిస్తూ ఉంటాడు. ఆయన ఉపదేశించి ఆ సత్యమైన జీవమైన మార్గాల గుండా నడవటానికి ఆయనే ఉపదేశకుడుగా అంటే బోధకుడుగా సర్వాధికారి ప్రియులారా వారికి తోడుగా ఉంటున్నాడు. దేనికి స్తోత్రాలు. ఎంత గొప్ప కృప చూడండి. ఎవరి పక్షంగా ఉంటాడు? గర్విష్ఠుల పక్షంగా ఉంటాను అంటున్నాడా? గర్విష్ఠులకి నేను న్యాయ విధులను న్యాయ విధులు బట్టి నడిపిస్తాను అంటున్నాడా? కోపగొట్టు కానీ చెప్తున్నాడా? లేదా వేండ్రముగా ఉన్నట్టు వారు చెప్తున్నాడా? లేదా దయాదాక్ష్యం లేనంటి వారికి అని చెప్తున్నాడు అంటే కాదు ప్రియులారా. ఆయన ఎవరికంట న్యాయ విధులను చూపిస్తానంటున్నాడు. ఎవరికంటే పిల్లలు తన మార్గాలు నేర్పుతున్నాను చెప్తున్నాడంటే ప్రియులారా దీనులకి అంట ప్రియులారా ఆయన న్యాయ విధులను బట్టి ఆయన నడిపిస్తానని చెప్తున్నాడు. ఆయన మార్గాన్ని దీనులకు తెలియపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన అందరికీ ఆయన మార్గాలు తెరిపించే దేవుడు అయినప్పటికీ పిల్లారా ఆయన మార్గాలు స్వతాసగా ఆయన మార్గాలు పిల్లారా ఏవైతే ఉన్నాయో స్వచ్ఛమైన మార్గాలు ఆ జీవ మార్గాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఏది తెలిసి దాయపడకుండా ప్రతీది కూడా దీని పక్షంగా ఏం చేస్తాడంటే పిల్లారా స్పష్టముగా తెలియపరిచే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. అలాగే దీన మనస్సు కలిగినట్టు దావీదు ప్రియులారా ఆ దీన మనస్సు కలిగిన దావీదు దేవుని యందు భయం కలిగి దేవుని దగ్గర పిల్ల భయభక్తులు కలిగి ఉన్న దావీదు చెప్తా ఉంటాడు. 34వ అధ్యాయం 2వ వచనంలో దావీదు ఏమంటాడంటే పిల్లల ప్రభువైన యేసుక్రీస్తు అని ఆయన గొప్పగా ఆయన స్తుతిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు. ఏమనంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులను దానిని విని సంతోషించుదురు. దేవునికి స్తోత్రాలు. దీనులు దాన్ని విని ఏమి సంతోషిస్తారంటే పిల్లరా ఆయన న్యాయ విధులను బట్టి విని సంతోషిస్తూ ఉంటాడు. ఆయన మార్గాలను ఆయన తెలియపరుస్తాడంట. దానిని బట్టి అంటే ఏం చేస్తాడంటే దావీదు చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తా ఉంటాను. దావీదు పిల్లరా దైవత్వం కలిగినటువంటి వాడు, సాత్వికము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, కోపము లేకుండా ప్రతి ఒక్కరి మీద ప్రియులారా ప్రేమపూర్వకంగా తనకు అప్పగిప్పిన పనిని తనకు అప్పగించిన రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయన మనస్సును ఏం చేసుకున్నాడంటే దీన మనస్సుగా మార్చుకున్నాడు. అందుకే ఆయన మార్గాలను ఆయన యొక్క న్యాయ విధులను ఆయన నడిపి ఆయనకు తెలియపరచాడు. కాబట్టి దావీదు ఇక్కడికి వచ్చేసరికి చెప్తున్నాడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుతారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే ప్రియులారా దీనుల ఎడల ఆయన దయ చూపించే దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో, ఎవరైతే సాత్వికము కలిగి ఉంటారో, ఎవరైతే కోపమును, ఎవరైతే ప్రియులారా దుర్మార్గతను, ఎవరైతే ప్రియులారా అవన్నీ విడిచిపెడతా ఉంటారో, ప్రభు దగ్గరకు వచ్చి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి పక్షంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా దేవుడి యొక్క న్యాయ విధులను అటు తెలియపరుస్తూ ఉంటాడు. వారి యొక్క ప్రియులారా మార్గాలు గుండా ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఎలాగ నడవాలని చెప్పి ఆయన్ని నీ చెయ్యి పెట్టి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూస్తే ఇంకా ఏం చేస్తాడు? మొదటిగా ఏమో చూస్తే పిల్లరా ఆయన ఏం చేస్తుండండి ఆయనే మార్గాలు గుండా నడిపించడానికి ఆయన ముందుకు వస్తున్న దేవుడు. రెండోది పిల్లరా ఒకటోది ఆయన ఏం చేస్తుంటే చేయి పెట్టి మనల్ని ఆయన నచ్చమైన మార్గాలు గుండా నేర్పిస్తూ ఉంటున్నాడు.
ఎలాగ నడవాలి ఏంటని. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని ఈ 34 అధ్యాయం 6 వచనంలో చక్కటి మాట ఉంటది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దావీదు ఈ దీనుడు మొరపెట్టగా ఏంటంటే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి, అయ్యా నా శ్రమలన్నిటిలో నుండి అతను నన్ను తప్పించును చెప్తున్నాడు. ప్రియులారా చూడండి, దావీదుకి ఎన్నో శ్రమలు. తన గొర్రెలు కాచుకున్నప్పుడు శ్రమలు అనుభవించాల. ఎప్పుడైతే ప్రభు అభిషేకించాడో, అభిషేకించబడినప్పటి నుంచి ప్రియులారా దావీదు మొదటి రాజు అయిన సౌలు దగ్గరకు వచ్చిన కానించి శ్రమలు 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 శోధనలు ప్రాణభయంతో పరిగెట్టాడు. అయినా ఎప్పటికీ ఎవరు నిందించలేదు. అయినప్పటికీ తన ప్రాణం తీయాలి అనుకున్నట్టే ఆ రాజు దొరికినప్పటికీ 2 సార్లు ప్రియులారా తన ప్రాణాన్ని తీయకంట తాను తన ప్రాణాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ప్రియులారా అనేక మందికి దావీదు ఎలాగున్నాడంటే ప్రియులారా దీనత్వం కలిగినట్టు ఉన్నాడు. అందుకే దేవాది దేవుడు దావీదు గురించి అంటున్న మాట ఏమంటారంటే ప్రియులారా, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. ఏంటంటే దావీదు నా ఇష్టానుసారమైన మనసుడు అంటే ప్రియులారా. అబ్బా అంటే దేవుని గుణలక్షణాలకి అనుగుణంగా నడుచుకుంటున్నాడు. దేవుని చిత్తానికి ప్రియులారా తగ్గట్టుగా నడుచుకుంటున్నాడు. దేవుని చిత్తాన్ని మేరకంట దేవుని చెప్పిన ప్రతీది కూడా ప్రియులారా ఏ న్యాయ విధులైతే బోధించాడో, ఏ మార్గాలు కూడా అయితే నడిపిస్తూ ఉన్నాడో వాటిని అనుసరిస్తూ నడుస్తున్నాడని చెప్పి దావీదుని గురించి సాక్షాత్తు సర్వలోకమందున్న దేవుడే ఒక అద్భుతమైన కృపగల మాటల ఏంటంటే దావీదు నా ఇష్టానుసారైన మనుషుడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇష్టానుసారైన మనుషులైనప్పుడు పిల్లరా మనం కూడా ఎలా చేయాలి? దేవుడికి ఇష్టలుగా ఉన్నప్పుడు దీనిలుగా ఉన్నవి మొర పెడితే మన శ్రమలైన ఆలకించకంట తప్పించుకుంటుంటారు అంటారా? దేవుడికి ఇష్టానుసారంగా మనం ఉంటే పిల్లరా మన ప్రార్థన ఆయన త్వరగా ఆలకిస్తూ ఉంటాడు. మన కలిగిన ప్రతి శ్రమల నుంచి, మన కలిగిన ప్రతి వ్యాధి నుంచి, మన కలిగిన ప్రతి అపవిత్రమైన శోధన నుంచి, మన కలిగిన భయాల నుంచి, మన కలిగిన శత్రుభయ నుంచి, మన కలిగిన ఆర్థిక పరిస్థితుల నుంచి, మన కలిగిన అనారోగ్యం నుంచి ప్రియులరా ఆయన ఏం చేస్తాడంటే మనం దీనులుగా ఉండి మొర పెడితే ఆయన మన శ్రమలన్నిటి నుంచి తప్పించగల గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనం ఉండవలసింది ఎలాగా? దీనుల వలె ఉండాలి. ఎలా ఉండాలండి? దీనుల వలె ఉండాలి. అపాసించు వారిగా ఉండకూడదు. అపాసించు వారి మీద కానీ అపాసించును, దీనులైనా దయ చూపే దేవుడు. కాబట్టి దావీదు వలె నువ్వు ఎలా ఉండాలంటే దీనత్వమైన ధరించుకోవాలి. ప్రియులారా నీ శత్రువు నీ దొరికినప్పటికీ, నీ శత్రువు ఇదిగో నీ చేతికి చిక్కినప్పటికీ కూడా నువ్వేం చూపించాలంటే తన ప్రాణానికి ఉత్తరవాది కాకూడదు. తన ప్రాణం తానే ఉత్తరవాది ఉండాలి. నువ్వేం చేయాలంటే ప్రియులారా దేవుడికి మాత్రమే అప్పగించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే నడుచుకున్నప్పుడే దావీదు చెప్పినట్టుగా ఈ ధీరుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. హల్లెలూయా. రెండోదిగా దీనుడు ప్రియులారా మొరపెట్టగా దేవుడు ఏం చేస్తాడండి? రక్షించే దేవుడు ఉన్నాడు ప్రియులారా. మూడవ మాటగా మనం చూస్తే ప్రియులారా కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవారి చేతుల నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి నుంచి విడిచాలు చేస్తుంటాడు పిల్లరా? బలవంతుల చేతిలో నుండి, దోచుకుని వారి చేతిలో నుండి. ఎవరు ఎలా ఉన్నట్టు వారిని విడుదల చేస్తామని చెప్తున్నాడు? దీనులను అలాగే దరిద్రులను ఎవరైతే బలవంతులు ఉంటారో అవి భయపెట్టి దోచుకుంటా ఉంటారు, వారు భయపెట్టి భయక్రాంతులు గురి చేస్తూ ఉంటారు, వారి చేతులనంట దేవాది దేవుడు చెప్తున్న మాట నేను విడిపిస్తా ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. దరిద్రులు భయపెట్టి ఏం చేస్తుంటారండి? వారి దగ్గర ఉన్న ధనము లాక్కుంటూ ఉంటారు, వారి దగ్గర ఉన్న సంపద లాక్కుంటూ వారి దగ్గర ఉన్న ప్రియులారా
అది ఇల్లు అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, వారి దగ్గర ఉన్న బిడ్డలను అవ్వచ్చు ప్రియులారా, వారు బలవంతంగా దోచుకోవాలని చూస్తారు. అయితే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, నీ వంటి వాడు యెహోవా, నీ వంటి వాడు ఎవడు మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను, దోచుకుని వారి చేతుల నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడివి నీవే అని. నా ఎముకలన్నీ, ఒకటి కాదు, నా శరీరంలో ఎముకలు ఉన్నాయో, నువ్వు నిర్మించిన ఈ దేహంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో, నువ్వు రూపించిన ఈ యొక్క దేహంలో ఎన్ని అవయములు ఉన్నాయో, ఎన్ని ఎముకలైతే ఉన్నాయో, అవన్నీ నీ నామాన్ని గణపరుస్తున్నాయి, అవన్నీ నీ నామాన్ని స్తుతిస్తున్నాయి. నేను మించిన దేవుడు ఎవరు లేరు. నువ్వు దీని ఎడలా నువ్వు కృప చూపిస్తూ ఉంటావు. దీనుల్ని ప్రభా నువ్వు బలవంతుల చేతులు చిక్కించినవు, దోచుకున్న వారిని దోచుకోనివ్వు. వారి పక్షంగా నువ్వు ఉండి ఏం చేస్తావంటే దీనులకి నువ్వు తోడుగా ఉండి బలవంతుల చేతుల నుండి, దోచుకున్న వారి చేతుల నుంచి వారు దోచుకోకంట, బలవంతము చేయకంట నువ్వు రక్షించే దేవుడివి, విడిపించే దేవుడివి అని చెప్పి దావీదు కొనియాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప చూడండి. దీనిలేడా దేవుడు దయ చూపడం అంటే పిల్లరా ఎలాంటి దయ చూపుతున్నాడో చూడండి. మొదటికేమో నాయకుడు తెలియపరుస్తున్నాడు, మార్గాలు కూడా నడిపిస్తున్నాడు. రెండవదికేమో పిల్లరా ఆ దీనిలో మొరపెట్టగా దేవుడు శ్రమలో నుంచి విడుదల చేస్తున్నాడు. అయితే పిల్లరా దీనులు అని చెప్పి ఇదిగో వాడు వినయం కలిగాడు, వాడి ఇదిగో బుద్ధి కలిగినాడు, ఆడిదిగో దౌర్జన్యం చేయడు, ఆయన కోపపాటు ఇదిగో మౌనంగా ఉంటాడు, సాత్యం కలిగి ఉంటాడు, ఏ మాట దుర్భాష ఆడు, వారి దగ్గర మనం దోసుకోవచ్చు, వారి కుటుంబాన్ని మనం ఇదిగో భయపెట్టొచ్చు అనే బలవంతులు చాలా మంది వస్తే వారి కానించి అంట దేవుడు ఏం చేస్తండి రక్షించే సమర్థుడు మన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రాలు లేదా. హల్లెలూయా. అంత గొప్ప సమర్థుని ప్రియులారా మనం కలిగి ఉన్నాము. నిజంగా ఎంతో ధన్యులమి. అయితే మనం ఎలా ఉండాలి? దీనుల్లాగే ఉండాలి, వినయము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సాత్వికము దయాలత్వము కలిగి ఉండాలి. ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమపూర్వకమైన అందరి ప్రియులారా ప్రేమించే గుణమే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని లోపల దేశము, కోపము, రౌద్రము ఉంచుకొని నువ్వు దీనుడు అంటే అది కాదు. దీనుడంటే సాత్వికము, హృదయములో కలంకమైనను మత్సైనను డాగైనను లేకంట అందరి ఎడల సహోదర హృదయం కలిగి ఉండాలి, అందరి ఎడల సాత్వికము కలిగి ఉండాలి, అందరి ఎడల ఒకే ప్రేమను కలిగి చూడాలి, అందరినీ ఐక్యముగా ప్రియులారా చూసుకుంటూ ఉండాలి, తారతమ్యము భేదం లేకుండా ఉన్నంటి వారి ప్రియులారా ఆత్మ విషయమై ఎవరైనా శోధిస్తున్నప్పుడు, ఎవరైనా దరిద్రులుగా ఉన్నప్పుడు, ఎవరైనా దుఃఖపడుతున్నప్పుడు వారిని చూసి ఏం చేస్తారంటే దీనత్వం చూపిస్తారు. అంటే వారిని చూసి మనసు కరిగిపడుతూ ఉంటది, ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు. వారి పిల్లరా జరుగుతున్న ఈ యొక్క సమాజంలో అవ్వచ్చు, ఈ యొక్క దేశంలో అవ్వచ్చు, ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలను చూసి హృదయం నొచ్చుకుంటూ భయపడుతూ ప్రభువుకు మొరపెడుతూ ఉంటారు. చూసారా? ఆ గుణ లక్షణాలు కలిగినట్టు వారి దీనులు. ఆ దీనులై ఉన్నట్టు వారు ఎవరై ఉన్నారంటే దావీదు అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దావీదే చెప్తున్నాడు, పిల్లరా నీ వంటి దేవుడు ఎవరయ్యా? ఇదిగో మించిన బలము గల వారి చేతుల నుండి, దోచుకని వారి చేతుల నుండి ఈ దీనులను విడిపిస్తాను, నా ఎముకలన్నీ సాక్ష్యం పలుకుతున్నాయని చెప్తున్నాడు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. అలాంటి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. ఇంకా దేవుడు దీనిలో ఎలాగా దయ చూపిస్తాడు అని మనం చూస్తే పిల్లరా ఇంకా కొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. మనం చూస్తే పిల్లరా ఏంటి శ్రేష్టమైన మాట అంటే 37వ అధ్యాయం 11వ వచనం చూస్తే 37వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించుదురు. దేవునికి స్తోత్రాలు లేదా. ఏం చేస్తారండి? దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖిస్తూ ఉంటారు. అంటే సౌఖ్యముగా ఉంటారు, ఆరోగ్యముగా ఉంటారు. వారికి ఏ తెగులు రాదు, ఏ వ్యాధి సంభవించదు. వారికి దేవుడే కాపుదల, వారికి దేవుడే రక్షణ, ఆయన దేవుడే వారికి పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం ఉంటాడు. దేవుడు వారికి కావాల్సింది ఇదిగో పిల్లారా ఆయన తొలకల వర్షం కడవల వర్షం కురిపిస్తూ ఉంటాడు, ఆయన సత్యమైన మార్గం నడిపిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు దీనిని భూమిని స్వతంత్రించుకొని భూమిని అల్లుకోపోతూ ఉంటారు. అంతేకాదు కానీ వారు ఎలా ఉంటారంటే పిల్లరా బహుక్షేమము కలిగి సుఖిస్తాడు, బహుక్షేమం కలిగి ఉంటారంట పిల్లరా.
వారికి ఉన్న క్షేమము. వారు దేని గురించి భయపడరు. అయ్యే ఈ రోజు ఉంది రేపు లేదని భయపడరు. ఉన్న ఒకలాగా ఉంటారు, లేపని ఒకలాగా ఉంటారు. తిన్న ఒకలాగా ఉంటారు, తినపుణ్య ఒకలాగా ఉంటారు. ఐశ్వర్యం కలిగిన ఒకలాగా ఉంటారు, ఐశ్వర్యం లేపుణ్య ఒకలాగా ఉంటారు. అంత దీనత్వం కలిగినట్టు వారు నిత్యము దేవుడికి మాత్రమే భయపడుతుంటారు. ఐశ్వర్యం చూసి గర్వించబడరు, ఐశ్వర్యం లేదని గర్వించబడరు. దీనత్వం చూడగానే ప్రభు ఎన్నుకున్నాడు, ఇచ్చిన జీవాన్ని బట్టి, ఇచ్చిన దేహాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన కృపను బట్టి వారు దీనత్వం కలిగి దేవుడికి భయపడి ఉంటారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు వారు ఎలా ఉంటారంటే పిల్లరా, బహుక్షేమము కలిగి ఉంటారన్న. దేవుడికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. అలా ఉన్నట్టు వారే పిల్లరా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు, దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. రూతుని మనం చూడవచ్చు. రూతు ఆ మోయాబు దేశంలో భర్త ఉన్నప్పుడు ఒకేలాగా ఉంది, భర్త చనిపోయినప్పుడు ఒకరు బాధపడలేదు. ఉన్నప్పుడు ఒకేలాగా ఉంది, భర్త చనిపోయినప్పుడు తన అత్త దగ్గర ఉంది. ఏమీ లేవు తన అత్త దగ్గర, అయినా ఒకేలాగా ఉంది పిల్లరా. తను పొలంలో పనిచేసుకున్నప్పుడు ఒకేలాగా ఉంది, ఇంకా దీనత్వం చూపించడం ఉంది పొలంలో పనిచేసుకునేటప్పుడు, పరిగెత్తుకున్నప్పుడు. అంతేకాదు కానీ ఆ దేశంలో గొప్ప ధనవంతుడైన పిల్లల భోజనం చేసుకున్నప్పుడు ఒకేలాగా ఉంది. తన మనసు మారలేదు, తన హృదయం మారలేదు, తన హృదయం గర్వించలేదు, తన హృదయం ఉప్పొంగిపోలేదు పిల్లరా. ఎక్కడ కూడా ఇదిగో గర్వించకంట, ఎక్కడ కూడా పిల్లరా తనలోకి దేవుని యొక్క భయం తొలగిపోకంట దేవుడి దగ్గర తనకిచ్చిన ఆత్మను బట్టి, తనకిచ్చిన రక్షణ బట్టి దేవుడి దగ్గర దీనత్వం కలిగి ఉంది. కాబట్టి ఆమె కూడా పిల్లరా ఆశీర్వదించబడింది. ఆమె దినములన్నీ కూడా బహుక్షేమము కలిగి సుఖించింది. దేవుడికి స్తోత్రాలు లేదా? హల్లెలూయా. అంటే దీనత్వం కలిగిన వారు ఏం చేస్తారు, భూమిని స్వతంత్రించుకుంటారు పిల్లరా. అప్పుడు బోయజు రూతు ద్వారా పిల్లరా ఇశ్రాయేలు ప్రజలందరూ వారి సంతానం ద్వారా ఇంకా కూడా పిల్లరా భూమిని అనేక విధాలుగా స్వతంత్రించుకున్నారు. అనేక విధాలుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రాలు లేదా? ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ విధంగా పిల్లరా వారు ఉన్నారు, దేవుడు ఇంకా ఏమి కలగజేసాడో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 68 అధ్యాయము 10 వచనం. 68:10 వచనం. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలగజేసితివి. దేవునికి స్తోత్రాలు లేదా? ఏం చేస్తున్నాడంట, నీ అనుగ్రహము చేత దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలగజేస్తున్నావు. ఈరోజు చాలా మందికి ఏమి లేవు, సరైన సదుపాయాలు లేవు. ఏ సదుపాయాలు లేవు? ఇల్లుంటే ఏమి లేదండి, ఆహారం లేదు, ఆహారం ఉంటే ఇల్లు లేదు, ఉద్యోగం ఉంటే పిల్లలు లేరు, పిల్లలు ఉంటే సంపద లేదు. కానీ దీనత్వం కలిగి ఎవరైతే ఉంటారో, దీనిని కలిగి ఎవరైతే ఉంటారో ఆయన చెప్తున్న మాట, ఆయన అనుగ్రహం చేత దీనిల కంట సదుపాయాలు, నీకెక్కడ ఏం కావాలో, నీకేది అవసరం ఉందో, నీదేది అక్రత ఉందో, నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావో, దేన్ని బట్టి నువ్వు రోధిస్తున్నావో, ఏది కావాలని ప్రభుని ఏడుకుంటూ ఉన్నావో అది ముందుగానే ఎరిగి సదుపాయాలన్నీ కలగజేస్తూ ఉంటాడు నీకు. నువ్వు సదుపాయాల కొరకు ఎదుగులాడుకునే పని ఉండదు. అయ్యా నాకు ఈ సౌకర్యం లేదే, అయ్యా నాకు ఈ సదుపాయం లేదే, అయ్యా నేను కూడా ఫ్యాన్ ఉంటే చక్కగా వేసుకొని పడుకునేవాని కదా, అయ్యా వేసి ఉంటే చల్లగా పడుకునేవాని కదా, అయ్యా నాకు వాషింగ్ మిషన్ ఉంటే బట్టలు ఉతుకునే సదుపాయం నాకు లేదే, అయ్యా నాకు పనివారు లేదే, అయ్యో నేను ఎన్ని పనులు చేసినా నాకు సరైన సదుపాయం లేదే అనుకుంటావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, దీని మొత్తం కలిగి ఉంటే అని చెప్తున్న మాట, సదుపాయాలు కలగజేస్తూ ఉంటాడు ఆయన. మనం ఉండవలసింది ఎలాగంటే పిల్లరా, దీన మనసు, దీనత్వం కలిగి ఉంటే ఆయన ఏం కలగజేస్తాడండి, సకల సదుపాయాలు కలగజేస్తాడు. రూతునే మనం తీసుకుందాం. రూతుకి సదుపాయాలు ఉన్నాయండి. మొదట ఉన్నాయి, మోయాబు దేశంలో అరకొరగా ఉన్నాయి, అరకొరగా ఉన్నాయి ప్రియులారా. ఏమి లేనప్పుడు అలాగే ఉంది. అలాగే బెత్లెహేము వచ్చింది, బెత్లెహేము వచ్చినప్పుడు సదుపాయాలు లేవు, ఆయన దీన మనసు కలగా ఉంది, సరైన సదుపాయాలు లేవు, ఉన్నాయి కానీ సరైన సదుపాయాలు లేవు. కానీ అదే దీన మనసు కలగజేస్తుంది, అదే దీన మనసు చూపుతూ ఉంది.
అదేని మనం చూపడం ద్వారా పిల్లరా సకల సదుపాయాలు కలగజేశాడు. దేవుడికి స్తోత్రాలు లేదా? ఏం చేశాడండి? తర్వాత సకల సదుపాయాలు కలగజేశాడు. భర్తను కలగజేశాడు, బిడ్డలను కలగజేశాడు, ధనాన్ని కలగజేశాడు, గృహాన్ని కలగజేశాడు. ఆ పట్టణంలో పిల్లలు గొప్ప ఉన్నతమైన కుటుంబంగా రుతు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దావీదుని మనం గమనించవచ్చు. దావీదు కూడా పిల్లరా సకల సదుపాయాలు లేవు. రాజుగా అభిషేకించబడిన ముందైతే తన తండ్రి దగ్గర సదుపాయాలన్నీ ఉన్నాయి. అభిషేకించబడిన తర్వాత పిల్లరా రాజు అవుతామని చెప్పినప్పటికి కూడా పిల్లరా ఇశ్రాయేలు పరిపాలిస్తున్నప్పుడు కూడా 10 సంవత్సరాలు భయముతో పరుగులు తీశాడు. అరణ్యములంటే నడిచాడు, గృహలో నివసించాడు, సముద్రాలు ఉన్నాడు, ఊరిలో దాగున్నాడు పిల్లరా, పట్టణాలు దాగున్నాడు, దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ప్రాణ భయంతో గృహాల్లో నక్కి నిల్చున్నాడు. సకల సదుపాయాలు లేవు. అయినప్పుడు ఎక్కడ కూడా ప్రభుని విడిచిపెట్టలేదు. సదుపాయాలు లేవని. అరణ్యం లేని సదుపాయాలు దొరుకుతాయండి? లేదా గృహాలైన సదుపాయాలు దొరుకుతూ ఉంటాయా? ఊరు తిరుగుతుండే సదుపాయాలు కలుగుతూ ఉంటాయా? ఎక్కడా లేవు. ఎక్కడ పొలంలో ఎక్కడ లేదు సదుపాయాలు. అయితే ఉన్న ఇంటితో సరిపెట్టుకున్నాడు. ఉన్న ఇంటిలో దీనమనస్సు కలిగి ఏ సదుపాయాలు కలిగి ఆ సదుపాయాలతో సరి చేసుకున్నాడు. కానీ తర్వాత తన దీనమనస్సును చూసి, తన ప్రేమను చూసి, తన సాత్వికం చూసి, తన దీర్ఘ శాంతను చూసి ప్రభు పిల్లరా సకల సదుపాయాలు కలగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడండి? తర్వాత రాజుగా అభిషేకించిన తర్వాత పిల్లరా సకల సదుపాయాలు కలగజేశాడు. దేనికి కొదువలేదు. ఐశ్వర్యం కొదులేదు, కిందానికి కొదులేదు, పొలాలకు కొదులేదు, రౌతులు కొదులేదు, గుర్రాలు కొదులేదు, పనివారు కొదులేదు, ద్రాక్షరసానికి కొదులేదు. పిల్లరా చిటికేస్తే వచ్చేవారు ఉన్నారు, చిటికేస్తే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఏ సదుపాయాలు కొదువు లేకుండా తన దీన మనసును చూసి దేవుడు దావీదుకి సకల సదుపాయాలు కలిగేశాడు. అదే దీన మనసు మీరు కలిగి ఉంటే దేవుడు మీకు కూడా సకల సదుపాయాలు కలగ చేయును గాక. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. సకల సదుపాయాలు కలగజేసి విడిచిపెట్టే దేవుడు కాదు. ఏంటండి? సకల సదుపాయాలు మీకు కలగజేసంగా అలా ఉండండి, విడిచిపెట్టే దేవుడు కాదు పిల్లలు. అదే దీనత్వంలో సకల సదుపాయాలు కలగజేసిన అలాగుంటే దేవుడు చెప్తున్న మాట లోకాసు వార్త 1:52 ప్రియులారా 1:52 సదుపాయాలు కలగజేసిన దేవుడు మనం చూస్తే లోకాసు వార్త 1:52 ఏమని ఉంటుందంటే పిల్లరా 52 వచనం 1:52 సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. చాలు ప్రియులారా. ఏం చేస్తానండి? సింహాసనం నుండి బలవంతులను పడదోసి అంటే ఎవరిని ఎక్కిస్తానంటే దీనులను ఎక్కిస్తా అంటాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కించాడు? సదుపాయాలు కలగజేసి బలవంతులను పడదోసి దీనుడు ఉన్న దావీదును సింహాసనం ఎక్కించాడు. దీనురాలుకున్న రూతును పడదోసి సింహాసనం కూర్చొని పెట్టాడు. దీనిరాలుకున్న ఎస్తేరును ప్రియులారా చూసి ఎక్కడ కూర్చొని పెట్టాడు? బలవంతుని పడగొట్టేసి ఎక్కడ పెట్టాడంటే పిల్లరా సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. అంటే దీనత్వము కలిగి ఉండాలి. దీనత్వము కలిగి ఉంటే ఆయన అందుకే చెప్తున్నాడు, దీనిలో ఆయన దయ చూపును. దయ అంటే కృప చూపును. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలాంటి కృప చూపుతున్నాడంటే మొదటగా ప్రియులారా న్యాయ విధులను మనకు బోధిస్తూ ఉంటాడు. మార్గాలు గుండా ఆయన మార్గాలు నడిపిస్తాడు. రెండవదిగా మొర పెడితే ప్రియులారా శ్రమలన్నింటిని తప్పిస్తూ ఉంటాడు. మూడవదిగా చూస్తే ప్రియులారా బలవంతుల చేతుల నుండి ప్రియులారా దోచుకుని వారి చేతుల నుండి విడిపిస్తూ ఉంటాడు. నాలుగవదిగా చూస్తే ప్రియులారా ఆయన ఎలాగున్నాడంటే ప్రియులారా ఆయన సకల సదుపాయాలు కలగజేసేవాడిగా ఉన్నాడు. ఎలాగున్నాడండి? సకల సదుపాయాలు కలగజేస్తున్నాడు. ఐదవ చూస్తే ప్రియులారా ఆయన సింహాసనం బలవంతులను పడదోసి దీనులను ఎక్కిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఆరోగ్య కూడా మాట మనం ఉంది, బహుక్షేమం కూడా కలగజేస్తూ ఉంటాడు. బహుక్షేమం కలగజేస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే అపాసం చేసినట్టు ఆయన అపాసిస్తాను అంటాడు. ఆయన దీనులు ఎడల ఆయన దయ చూపించే దేవుడు. ఇప్పుడు అపాసం చేస్తావా? దీనురాలుగా ఉంటావా? అపాసం చేసి అపాసు పాలైపోతావేమో. అపాసు పాలైపోతే నీ మీద శిక్ష ఎలాగ వస్తుంది, నువ్వు ఎలా శపించబడతావు అనేది నేను మాట్లాడుకున్నాం. అయితే నువ్వు దీనుడిగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, ఎలాంటి దీవెని మీద కురిపిస్తాడు, ఎలాంటి కృపని మీద ఉంటుందంటే ఆయన సకల సదుపాయాలు, బహుక్షేమము, శ్రమలో నుంచి విడుదల,
ఆయన నడిపింపు ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు, ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. ఆయనే బలవంతుల చేతుల నుంచి విడిపిస్తూ ఉంటాడు, దోసుకుల చేతుల నుంచి విడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు సింహాసనం మీద ఎవరైతే బలవంతులు వారిని పడదోసి అత్యున్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చొని పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంటే నీకున్న నీ బంధు సమాజంలో, నీకున్న రక్తంబుల మధ్యలో పిల్లరా బలవంతులు ఐశ్వర్యవంతులు ఎవరున్నారు, ఎవరైతే గర్వించబడ్డారు, ఎవరైతే అపాసించుకున్నారో, నిన్ను ఏలంగా చూశారు, ఎగతాళిగా చేశారో, వారందరి మధ్యలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలిచిపెడతాడు. దేవునికి స్తోత్రాచరిత. ఎంత గొప్ప కృప ప్రియులారా, ఎంత గొప్ప కృప. అటు గొప్ప కృప దేవుడు మీకు అందరికి అనుగ్రహించును గాక. బహుక్షేమం మీకు అనుగ్రహించును గాక. మీ శ్రమ నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. బలవంతుల చేతులను మిమ్మల్ని విడిపించును గాక. దోచుకున్న చేతులను విడిపించును గాక. దేవుడు ఇదిగో సకల సదుపాయాలు మీకు కలగ చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాము, తలలో ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. చెప్పబడిన వాక్య నిమిత్తము ప్రార్థన చేద్దాము, తలలో ఉంచుదాము, సకల ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం పిల్లారా. 3 రోజుల పస్త ప్రార్థనలో దేవుడు రోజుకు ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రియులారా దీనిలో ఎడలాన్ని దయ చూపుతున్నా చెప్తున్నాడు. నిజమేనాయన దీనిరాలు ఉండలేకపోతున్నానేమో, దీనిగా ఉండలేకపోతున్నానేమో, నాలో అపహాస్యం చేసే మనసుందేమో, ఏకతాళం చేసే మనసుందేమో, ఏళన చేసే మనసుందేమో. అయా తండ్రి నాయన, అయా పరిశుద్ధాత్మ తండ్రి, ఆ మనసు నాలో ఉంటే తొలగించుకుని కృప దయచేది. ఆ మనసు నాలో ఉంటే ప్రభ అయా తండ్రి నాయన, ఇప్పుడే నాయన దాన్ని దూరపరుచుకుని మనసు నాకు దయచేది. నాలో కోపము, ద్వేషము, ఇతరుల మీద అపహాస్యము, అయా ఎవరు నిందించకంట నాయన, ఎవరి మీద ప్రభ నాయన అసభ్యకరంగా ప్రవర్తించకంట అయ్యా, ఒక దీనురాలుగా, ఒక దీనుడిగా నాయన నన్ను ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా నువ్వు దీనుడి అలా దయ చూపే దేవుడి ప్రభ. అయ్యా మీరు దీనత్వం కలిగిన దేవుడి ప్రభ. అయ్యా ఆత్మీయమై దీనులైతే అయ్యా పరలోక రాజ్యం వారిని చెప్తున్నాం ప్రభ. ఎంత గొప్ప దేవుడు నాయన. అయ్యా ఈ దీనురాలను జ్ఞాపకం చేసుకుని, అయ్యా ఈ దీనుని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన, ఎవరి కాలు ప్రార్థన చేద్దాం. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాకు దీనత్వం దయచేయండి, దీనత్వం మనసులోకి నన్ను నడిపించండి. అయ్యా సాత్వికం నాకు దయచేయండి, దయలత్వం నాకు దయచేయండి, దీర్ఘశాంతం నాకు అనుగ్రహించండి నాయన, కనికరం నాకు దయచేయండి. అందరెడలా మీరు చూపించిన ప్రేమే శాశ్వతమైన ప్రేమ చూపించి కృప దయచేయండి నాయన. అయానికి స్తోత్రములు, కనికర పూర్ణుడానికి స్తోత్రములు, కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రములు, ఆకాశ మహాకాశముల పట్టజాలని మా దేవుడానికి స్తోత్రములు, సర్వాధికారికి స్తోత్రములు, ఆది సంబుద్ధుడానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయా దీని మనస్సు నాకు దయచేయండి. అయా దావీదు వలె అయా ఈ దీనుడు మొరపెడుతున్నాడు. అయా దావీదు వలె ఈ దీనుడు ప్రభు నాయనా మొర మీరు ఆలకించండి. అయా రూతు వలె దీనురాలుగా నాయనా నన్ను ఉండటానికి సహాయం దయచేయండి. యేసు నీకు స్తోత్రములు నాయన. నన్ను జ్ఞాపకం చేసుకుని అయా నువ్వు నాయన బహుక్షేమము కలగజేసే దేవుడు నాయన. అయా దీనులకు సదుపాయాలు కలగజేసే దేవుడు ప్రభ. అయా దీనులను ప్రభ నాయన, అయా సింహాసనం మీద కూర్చోబెట్టగల గొప్ప దేవుడు నాయన. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నేను దీనిరాలుగా లేనేమో నాయన. అయ్యా నేను గర్విష్ఠగా ఉన్నానేమో, అయ్యా దుర్మార్గురాలుగా ఉన్నానేమో, దుర్మార్గుడిగా ఉన్నానేమో. అయ్యా నాలో దేశము, కపటము, అపాశము కలిగి జీవితము అయ్యా హృదయం నాకుందేమో. ఇప్పుడే నాయన వాటిని సన్నిధిలో విడిచిపెడుతున్నాను. ఇప్పుడే వాటిని సన్నిధిలో విడిచిపెడుతున్నాను ప్రభు. అయా వాటిని తొలగించుకుని కృప నాకు దయచేయండి. నీ ధ్యాన మనస్సు నాకు అనుగ్రహించండి. నీ దీనాత్మలో నడిపించండి. అయ్యా నీ న్యాయ విధులకు బోధించండి. నీ ఉపదేశం నాకు నేర్పించండి నాయన, నాకు నేర్పించండి. అయ్యా స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన లేఖన భాగాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ప్రార్థన